నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న వాటి గురించి కాకుండా కేవలం చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, రామోజీరావు లాంటి దుష్ట చతుష్టయానికి ఏం కావాలి అని మాత్రమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పెద్దలంతా మన రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేలా ఎలాంటి ప్రకటన చేయకుండా 4 రాళ్లేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కా చెల్లెమ్మల అభ్యున్నతి, అవ్వాతాతల చిరునవ్వులు, సామాజిక వర్గాల వికాసానికి పాటుపడతామని కూటమి నేతలు చెప్పడం లేదని, చంద్రబాబుది పెత్తందాల కూటమి అని ధ్వజమెత్తారు. కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డు, వాల్మీకి సర్కిల్, అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. అందుతా ఉన్న పథకాలన్నింటినీ కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోమని కోరుతా ఉన్నా. ఇదే తన గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో తానిచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరితో కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీరందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి? ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా వస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుష్టయానికి ఏం కావాలి అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్లు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి, వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా. చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి నిధుల్ని నిలిపివేసే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. 10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం నిధులు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వుని నిలుపుదల చేసింది. అయితే 11 నుంచి 13 వరకు మాత్రం నిధులు పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది.
నిధుల పంపిణీ అంశాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆర్భాటాలు, సంబరాలు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి ఆదేశించారు. తదుపరి విచారణ జూన్ 27కి వాయిదా వేశారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆ దిశగా జన సైనికులు కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక 18వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు సానం రమేష్, తిరుమల శెట్టి సాయి ఆధ్వర్యంలో ఆరగ్రహారం, వడ్డేగూడెం నుంచి 100 కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా బోనపైన శ్రీనివాస్ యాదవ్ వారిని సాదరంగా ఆహ్వానించి జనసేన పార్టీ కండువాలు వేశారు. ఈ మేరకు శ్రీనివాస్ యాదవ్, సానం రమేష్, మల్లె దుర్గా ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ సాగిస్తున్న దురాగతాలపై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచన విధానం నచ్చి జనసేన పార్టీలో చేరిన యువతకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు, రామచంద్ర ప్రసాద్, మల్లె అంకమరావు, మహేష్, నగర డివిజన్ అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలో చాలా కీలకంగా ఉన్నటువంటి జనసేన పార్టీకి 18వ డివిజన్లో సుమారుగా 100 కుటుంబాలకు చెందినటువంటి యువత జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందదాయకం. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. మా సోదరుడు 18వ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు తిరుమల శెట్టి సాయి, తిరుమల శెట్టి సాయి, వాళ్ళ నాన్న పేరు శివరామకృష్ణ, మా మిత్రుడు శివరామకృష్ణ గారి తనయుడు సాయి గారు, వీరందరూ కూడా మొబిలైజ్ చేయడం, వీరందరూ కూడా జనసేన పార్టీ భావాలు నచ్చి మేము కూడా జనసేన పార్టీలో తిరుగుతాం. ఇప్పటివరకు మేము వైసీపీలో తిరిగాం. ఎక్కడా కూడా సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా వైసీపీ పార్టీ ముందుకు రావట్లేదు. పేద వర్గాల వారిని ఆదుకోవడంలో వెనకుందని చెప్తూ కుర్రాళ్ళందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీలో చేరారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి యువకులందరూ ఈ రోజున వచ్చారు. అక్కడ వడ్డెర కాలనీ ఒకటి, పెద్ద కాలనీ ఒకటి ఉంది. అందరూ కూడా చదువుకునే యువకులు, పనిచేసుకునే యువకులు, అన్ని కుటుంబాల వారు కూడా పేద వర్గాల వారు.
వారందరూ కూడా ఆదుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఈ రోజున రావటం, ఈ యొక్క ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని చెప్పి అందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది. అట్లానే కుర్రాడు మహేష్, ఆ కాలనీలో ఉన్నటువంటి కుర్రాడు మహేష్, మల్లె మహేష్, ఆ కుర్రాడు కూడా యూత్ని బాగా తీసుకుని వచ్చి వారందరూ కూడా పార్టీలో చేస్తుంటాం. ఆ కుర్రాడిని కూడా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి అవసరాలు కావాలన్నా కూడా జనసేన పార్టీ వీరందరికీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వీరు చెప్పన్నారు, భవిష్యత్తులో ఏదైనా సరే మీ అవసరాల కోసం జనసేన పార్టీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆర్ అగ్రహారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు గౌరవనీయులు వార్డు ఇన్ఛార్జ్ శానం రమేష్ గారు మరియు తిరుమల శెట్టి సాయి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జిల్లా ఆఫీస్ నందు కార్యక్రమం జరిగింది. రానున్న రోజుల్లో హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని ముఖ్యంగా యువతలో చొచ్చుకుపోయే విధంగా పనిచేసి జనసేన బలపరిచిన మరియు టీడీపీ బీజేపీ వారు బలపరిచిన అభ్యర్థుల్ని మా వంతుగా మేము వారి సహాయ సహకారాలతో గెలిపించుకునేందుకు మా వంతు మీ సహాయ సహకారాలను స్పష్టంగా అందిస్తామని, రానున్న రోజుల్లో ప్రజాకూటమి సంబంధించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మా వంతు మీ సహాయ సహకారం అందిస్తామని మనసా వాచా కర్మగా కోరుకుంటున్నాను. ఈరోజు గుంటూరు 18వ డివిజన్ వడ్డెర కాలనీ నుంచి సుమారుగా 70 కుటుంబాల వాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ మేమందరం సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సాధారణంగా అధికార పార్టీలో కానీ లేకపోతే అధికారం వస్తుందని ఊహించిన పార్టీలో కానీ వ్యక్తులు జాయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, విలువలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని జనాలు తీసుకెళ్లే విధంగా వాళ్ళందరూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి సూచన, సంకేతం. 2-3 రోజులు జరగబోతున్న ఎలక్షన్స్కి ఇది ఒక శుభసూచకంగా మేము భావిస్తున్నాము. ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత హద్దులు కల్పించే రక్షణ చట్టంగా ఇది ఉంటుందని అన్నారు. కూటమి నేతలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. స్థానిక 18వ డివిజన్ ఆరగ్రహారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మద్దాలగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళ హారతులు పట్టి నీరాజనాలు పలికారు. ఈ మేరకు మద్దాలగిరి ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. అనంతరం గిరి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో గుంటూరు నగరం అన్ని విధాలా అభివృద్ధి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రాయవరపు అశోక్, వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరగరారం సెంటర్లో ఈరోజు గడప గడపకి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలు ఇంకా 13వ తారీఖు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ క్యాంపెయినింగ్ మరి నేను రావడం జరిగింది. మరి ఇక్కడ గుంటూరు నగరంలో మనం చేసిన అభివృద్ధి కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చేసే సంక్షేమం కానివ్వండి, ఈరోజు ప్రజల్లో నాటుకుపోయిందంటే ఎలాంటి సందేహం లేదు. ఈరోజు గతంలో ఉన్న రోడ్లకి ఇవాళ ఉన్న రోడ్లకి, అలాగే గతంలో ఉన్న అభివృద్ధికి, అలాగే ఈరోజు సంక్షేమానికి మనం చూస్తాం పెద్దపేట వేయటం, అలాగే ఒక చోట అభివృద్ధిని కూడా సంపాళ్ళలో తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ కొన్ని పచ్చ మీడియాలు ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదనో, లేకపోతే అసలు సంక్షేమం రాలేదనో రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు చిల్లు కట్టించే కార్యక్రమం చేసి తీసుకోండి. ఇవాళ పూర్తిగా చేది చేరినాయి. ఇవాళ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా 2,70,000 కోట్లు ఇళ్ల స్థలాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా వెళ్ళినాయి. అంటే సుమారుగా 3 లక్షల కోట్ల చిలుక ఈరోజు డైరెక్ట్గా ప్రజలకు అందినాయి. ఇవాళ వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఎంతసేపటికి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, వాడిని తిట్టే కార్యక్రమం, వీళ్ళు తిట్టే కార్యక్రమం, అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాన్ని ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. మంచి కార్యక్రమం ల్యాండ్ టైటిలింగే తీసుకుందాం, ఇలాంటి వాటి మీద దుష్ప్రచారం చేయడం. వాటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బ్రహ్మాండమైన రిఫార్మ్ అనేది మనం చేసుకోదు. 100 ఏళ్ల తర్వాత ఒక సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ప్రకారం రాళ్ళతో పాడుతున్నారు. ఆ రాళ్ల ప్రకారం ఈరోజు జియో ట్యాగింగ్ చేసుకుంటున్నారు. ఇవాళ మనం ఎప్పుడు ఎక్కడ ఆన్లైన్లో ఉండి మనం చూసుకున్నా సరే మన పొలం హద్దులు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఎవరు చెరిపినా చేసినా కూడా ఇప్పుడు ఫిక్స్ అయిన అక్కడ ఉన్న ఇది సరిహద్దు ఎక్కడికి పోదు. అది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిపోయి ఉంది. అలాగే దొంగసారి 18 డివిజన్లో ఈరోజు ప్రచారం బాగా జరుగుతుంది. బాగా అపూర్వ స్వాగతం చెప్తున్నారు. మనం అందరూ 100% ఓట్స్ మనకి ఫ్యాన్ గుర్తుకి వేసేటట్టు మన రజనీ గారిని, మన కిలా రోసే గారిని ఇద్దరిని గెలిపించేటట్టు అందరూ బాగా స్వాగతం పలికి మేము ఖచ్చితంగా దానికే వేస్తాము, మనకు పథకాలన్నీ అందుతున్నాయి, పాలన కూడా బాగా ఉంది అని చెప్తున్నారు. అట్లానే నేను ముస్లిమ్స్గా కూడా ముస్లిం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు మన కర్నూలులో చెప్పారు. కాబట్టి మన ముస్లిమ్స్ ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వెళ్ళదు. ఖచ్చితంగా 100% మన జగన్ గారికే పడుతుంది, ఫ్యాన్ గుర్తుకే పడతాయి. 100% మా గవర్నమెంట్ వస్తుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బీసీ యువ నాయకులు అచ్చి కిరణ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన తనురాలు నూరి ఫాతిమా అనుసరిస్తున్న నియంత విధానాలు నచ్చకే వైసీపీని వీడినట్లు అచ్చి కిరణ్ ప్రకటించారు. ఇక్కడ రాజకీయం ఖరీదైన నేపథ్యంలో టీడీపీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ అచ్చి కిరణ్ కు పచ్చకండవ కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ పార్టీలో అచ్చి కిరణ్ కు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని చెప్పారు. వైసీపీ సాగిస్తున్న దురాగతాలకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. యువ నాయకుడిగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సోదరుడు అచ్చి కిరణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా గొప్ప విషయం. విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నటువంటి అచ్చి కిరణ్ గారు సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి, అలాగే స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారికి ఎనలేనటువంటి సేవలు అందించిన తర్వాత ముఖ్యంగా కార్యకర్తల కోసం పాటుపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో కూడా మేము అనేకసార్లు చూసాం. నన్ను ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి నన్ను కార్యకర్తగా నేను పార్టీలో చేరినప్పటి నుంచి నాకు అనేక అవకాశాలు ఇస్తూ పార్టీ అండగా ఉంటూ నన్ను ఈ స్థాయిలో ఈరోజు మరొకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టినటువంటి పరిస్థితులు. దీనికి ఉదాహరణ మాత్రం నేను చెప్తా ఉన్నా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కష్టపడి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు
ప్రజలతో మమేకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నన్ను ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అలాగే సోదరు అచ్చి కిరణ్ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నన్ను పార్టీ ఏ విధంగా ఆదరించిందో అదే స్థాయిలో నేను కూడా నా కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. వారి స్థాయికి తగ్గట్టు వారికి రావాల్సినటువంటి బాధ్యతలు కానీ వారికి రావాల్సినటువంటి హోదాను కానీ కల్పించేటువంటి దాంట్లో ఎక్కడ వెనకడిగేది వేసేది లేదు. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక పక్కన పూర్తిగా పక్కన పెట్టేసి తన కుటుంబ సభ్యుల్ని ఎక్కడికక్కడ అవకాశం దొరికినప్పుడు కుటుంబ సభ్యుల్ని రాజకీయ పదవులతో పాటు వారు సంపాదించుకునేటువంటి క్రమంలో మీడియా మిత్రులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో త్వరలో మినిస్టర్గా చూడబోయే నజీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. గత పార్టీ ఆవిర్భావం నుంచి 13 సంవత్సరాల నుంచి కూడా నేను క్రియాశీలక కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు అందించాను, ఎన్నో త్యాగాలు చేశాను, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను, ఎందరో మంది నాయకులకు పుట్టినరోజులు చేశాను, ధర్నాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేశాను, ర్యాలీలు అంటే కుర్రోళ్ళని తీసుకెళ్ళాను, కుటుంబంతో కూడా సంబంధం లేకుండా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పార్టీయే నా ఇల్లు అని చాలా చేసిన సందర్భాలు అందరికీ తెలుసు. కానీ నేడు తూర్పు నియోజకవర్గంలో ఒక అరాచక పాలన సాగుతుంది. అది ఎలా అంటే ఒక్క మాటతో చెప్పేది కాదు. ఒక మాదక ద్రవ్యాలతోనైతేనేమి, గుట్కా ప్యాకెట్లతో అయితేనేమి, కష్టపడ్డ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం అయితేనేమి. దయచేసి ఒక్క నిమిషం అనిలు, ఒక్క నిమిషం పేపర్ ఇవ్వండి. ఈ నగరంలో ఏ విధంగా అరాచక పాలన జరుగుతుందో 2 నిమిషాల్లో క్లుప్తంగా మీడియా మిత్రులకి వివరించాలని నేను అనుకుంటున్నాను. ముస్తఫా గారు, దయచేసి ముస్తఫా గారు, నూరి ఫాతిమా గారు మీడియా ద్వారా నా వైపే చూడండి. ఇప్పుడు నేను మాట్లాడేది మీ ఎదుగుదలకి చాలా కారణం. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న కార్యకర్తలు ఉసురు పోసుకుంటున్న మీరు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటున్నారు? ఏ విధంగా మన అభివృద్ధి మన సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి జగన్ రుణం తీర్చుకునేందుకు 2 సార్లు బటన్ నొక్కేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జనం సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలాపిరెడ్డి ప్రకటించారు. గుంటూరులో ఒక బటన్ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి విడుదల రజని, 2వ బటన్ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసేకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే వైఎస్ జగన్ మరో 5 ఏళ్ల పాటు మనందరి కోసం బటన్ నొక్కుతూనే ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో లీలాపిరెడ్డి గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా సిద్ధమన్న స్థానికుల నినాదాలతో పశ్చిమ నియోజకవర్గం మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్ లో కార్పొరేటర్ చంద్రగిరి కరుణ కుమారితో కలిసి లీలాపిరెడ్డి గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అదేదో 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి ఎవరు కూడా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పక్క తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, లేదా మరో పక్క కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. పేదలంతా ఒక పక్కనుంటే మరో పక్క పెత్తందారులంతా కూడా మరో పక్క ఉన్నటువంటి ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా సుమారు 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు తీసుకున్నారో ఆలోచించడం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా అంత సామాన్యమైనటువంటి కుటుంబాల్లో
పుట్టి పెరుగుతున్నటువంటి వ్యక్తులు పొద్దుగా యాప్కి వెళ్ళాలి, యాప్కి వెళ్తామో లేకపోతే మరో చోటుకో పనికి వెళ్ళి లేకపోతే ఆటోలు వేసి అంటే చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టి తమ పోషణ కోసం ప్రతిరోజు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలను విసిచ్చే ప్రాంతాలు ఈ ప్రాంతాలు. నేను ఎందుకో మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య మీ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకప్పుడు ఇంగ్లీష్ విద్య చదువుకోవాలంటే ఎవరికి సాధ్యమయ్యేది? సంఘటనలో పుట్టినటువంటి పెద్ద పెద్ద బడావాళ్ళకు లేకపోతే లక్ష్మీపురంలో పుట్టినటువంటి పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టినటువంటి ధనవంతులైనటువంటి పిల్లలకే సాధ్యమైనటువంటి విద్యని ఈ రోజున మీ కుటుంబాల్లో మీ జీవితాలు బాగుపడాలంటే మీ పిల్లలు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విరామం లేకుండా సాగుతోంది. ఈ మేరకు అచ్చంపేట, అమరావతి మండలాల పరిధిలో గ్రామాల్లో తాజాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాష్యం ప్రవీణ్ తో పాటు సినీ నటుడు శివాజీ, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అమరావతి రాజధానికి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని వారు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి మొన్నే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కులాల వారీగా ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ పెట్టి ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర వహిస్తారని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఉండవు అని ఒక అపోహ క్రియేట్ చేస్తారు. అటువంటిది ఏముండదు. దాదాపు సూపర్ 6 పథకాలని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 పథకాల్లో ప్రతి రైతుకి రైతు పనుల కింద 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అట్లానే ప్రతి ఒక్క మహిళకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ప్రతి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతుంది. అట్లా రకరకాల పథకాలు ఉన్నాయి. అట్లనే మీకు ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే ప్రతి ఒక్క మహిళకు కూడా బస్సు ప్రయాణం ఫ్రీ. ఇట్లా సూపర్ 6 పథకాలు ఎన్నో ఉన్నాయి. అట్లానే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసే ఘనత మన చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అట్లానే వికలాంగులకు 6,000 రూపాయలు చేయబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అది కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే అమరావతి రాజధాని. నాయకుడు నాకు కూడా ఇష్టమైనటువంటి నాయకుడు శివాజీ గారు, అదేవిధంగా నర్సిరెడ్డి గారు, తెలంగాణ టైగర్ నర్సిరెడ్డి గారు. నాకు ఇప్పటివరకు తెలియదు లావారంట వారసత్వాన్ని కృష్ణదేవరాయ వరకు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ప్రతీకగా నిలిచి ఆంధ్రలో పౌరుషానికి ప్రతీకగా నిలిచినటువంటి ప్రతిపదేవి గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కాబోయే సోదరులు, ఆత్మీయులు, అభిమాన నాయకుడు భాష్యం ప్రవీణ్ గారు ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సుభాష్ టీచర్లు నిలబెట్టాడు. ఫోన్లే మందు తాగటం తప్పు, కానీ ఆ తాగేదేదో కాస్త కొంచెం నచ్చగా గుర్తులోకి పోయి అనకుండా అది లేదు. అవి కూడా ఆయన కంపెనీలే, మొత్తం ఆయన బినామీ కంపెనీలే. మందులో మోసం, ఇసుకలో మోసం, వ్యవసాయంలో మోసం, ఉద్యోగస్తులకు మోసం, పోలీసులకు రావాల్సిన జీతాల్లో మోసం, డిఎల్లో మోసం, టీఎల్లో మోసం, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనుషులు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ఇచ్చేటటువంటి ఒకే ఒక్క గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ రాష్ట్రం నాది. ఇలా పైనుంచి చూస్తాడు, ఇది నాది, మీరందరూ నా బానిసలు. ఇలాంటి ఒక మనస్తత్వం ఉన్న మనిషి అర్థం చేసుకోండి. నేనేదో మీ దగ్గర నేను రాజకీయ నాయకుడు కాదు, నా వద్దు, నాకే పదవులు లేవు,
నేను ఏ పార్టీలో లేను, మంచి ఎక్కడ ఉంటే దాని గురించి మాట్లాడతా, ఒకరికి మాట్లాడే మంచిలో కూడా ఎక్కడైనా చెడు జరుగుతుంటే ఖచ్చితంగా అది కూడా మాట్లాడతా. అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏదైతే చాలా వర్గాల్లో కొంచెం సంపన్న వర్గాల్లో కూడా ఒక ఆలోచన ఉంది, ఈ ప్రాంతంలో ఉంటే మనకి వ్యాపారం జరగదు అని. మీ అందరికీ హామీ ఇస్తున్నారండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వ్యాపారస్తులు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు రండి. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి వ్యాపారం చేసుకోవడానికైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉంది. ఎక్కడా కూడా భూములు. ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కాదు, నాకు తెలియదు, మన ముఖ్యమంత్రి గారు కాదు, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఆయన దిగిపోయే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.